Smoking causes cancer. Smoking kills. Liquor drinking is injurious to health. షాక్ అటాక్ జరిగి సంవత్సరమైన తర్వాత కూడా ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇంకా తక్కువ స్థాయిలోనే ఉంది. అమెరికా ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయడం కోసం చమురు ఎక్కువగా లభించే దేశాలపై అమెరికా దాడి చేసింది. దీన్ని ఎదిరించే పరిస్థితిలో రష్యా కూడా సముద్రం లోపల ఉన్న లోహపు వస్తువులను దొంగిలించుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. అది ముఖ్యంగా చేపల పడవలతో రెడ్ మెర్క్యూరీ అనే ఒక వింతైన వస్తువుతో సముద్రం అడుగు నుండి తీసుకున్నారట. ఇందువల్ల కోపగించుకున్న అమెరికా వాళ్ళ నేవీ ఫోర్స్ ని ఈ పడవల్ని పట్టుకోవడానికి పంపించారు. ఇందువల్ల రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇందువల్ల దక్షిణ అమెరికా సముద్రం మధ్య ఒక సోనార్ సిగ్నల్ వచ్చినట్లు వార్త అందింది. అది ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా అందరూ ఎదురు చూస్తున్నారు. రెండు యూనిట్లు రెడీగా ఉన్నాయి సార్. మీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. యూనికార్న్ 1 మా సిస్టమ్ కరెక్ట్గా ఉన్నాయి. యూనికార్న్ 2 మా సిస్టమ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేయండి. ఈ రెండు యూనికార్న్స్ షార్క్ను వేటాడడం కోసమే ఉంచాం. పోయి దీనికి ఉపయోగిస్తున్నామని కొంచెం బాధగా ఉంది. ఏదో సిగ్నల్ వచ్చింది. సర్చ్ రన్ చేస్తాను. అది ఒక రష్యన్ బోట్. చూడ్డానికి చేపలు పట్టే పడవలా ఉంది. రష్యన్ కప్పలే కాకుంటే చేపలు పట్టే పడవలా లేదు. దగ్గరికెళ్ళి విచారిస్తాం. యూనికార్న్స్ ఆయుధాలని సిద్ధం చేసుకోండి. ఆ షిప్ కాంటాక్ట్ చేయి. హలో, మీరు ఇంటర్నేషనల్ విషయాల్లో తలదూరుస్తున్నారు. ఉండు తొందరపడకు. అమెరికన్స్ ఏదో చెప్తున్నారు. ఆర్డర్ 66 ప్రకారం మేము చెప్పే విధంగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరకపోతే మీ షిప్ని మేము బాంబులతో పేల్చే హక్కు మాకుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, లైన్ పైకెత్తండి. లాగు లాగు, బాగా లాగు. ఇక్కడ రండర్ పగిలిపోయింది. ముందుకు వెళ్ళలేం. కొద్దిగా అవకాశం ఇవ్వండి. అవును సార్, వాళ్ళ రెండర్ పగిలిపోయింది. కానీ వాళ్ళ లైన్లో ఏదో రేడియేషన్ సిగ్నల్ వస్తోంది. మనకొచ్చిన రిపోర్ట్ ప్రకారం రెడ్ మెర్క్యూరీ అనేది చాలా ఆశ్చర్యకరమైన వస్తువే. ఈ చోటు నుంచే రష్యా వాళ్ళు సంపాదించారు. వాళ్ళని అడ్డుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. మనం ఇప్పుడు ఆ షిప్ని పేల్చామంటే పెద్ద పోరే జరుగుతుంది సార్. మీ షిప్లో మీరేం పట్టుకెళ్తున్నారో మాకు చెప్పాలి. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాం. సరే, ఏముందో వాళ్ళతో చెప్పేయి. లేకపోతే దానివల్ల మనకు సమస్యలు వస్తాయి. సార్, మేము తీసిన వస్తువులేంటో మాకే తెలీదు. తీయమన్నారు, తీశాం. మేము సామాన్య జాలరీ వాళ్ళం సార్. వాళ్ళేమీ నేవీ కాదు సార్, వాళ్ళు సామాన్యమైన ప్రజలు. ముందు మీరు మాకు సరెండర్ అయ్యే తీరాలి. మీ కార్గోని మేము ఆక్రమించుకుంటాం. మిమ్మల్ని మేము అరెస్ట్ కూడా చేస్తాం. ఇందులో ఏవైనా తేడా చెయ్యాలనుకుంటే మిమ్మల్ని కాల్చి పారేస్తాం. త్వరగా లైన్ పైకి తీసుకురా. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం. తీయడం కుదరలేదే. ఏమైంది? ఏదో బరువు ఎక్కువగా ఉన్నట్టుందే. మన యూనికార్న్ని కాంటాక్ట్ చేయండి కమాండర్. యూనికార్న్ మీ పొజిషన్లకు రండి. అన్నింటినీ చెక్ చేయండి. వెళ్ళండి. ఢీకొనటం వల్ల వైర్లన్నీ తెగిపోయినట్టున్నాయి సార్. మన దగ్గర ఉన్న సిస్టమ్స్ అన్నీ చాలా డౌన్ అయిపోయాయి. యూనికార్న్ 2 లోంచి మాట్లాడుతున్నాం. మాకు కూడా సిగ్నల్ అందలేదు. అన్ని సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. ఏం చేయాలో త్వరగా చేయండి.
ఆన్ చేసేసాం సార్. ఓ నో, రీడింగ్ ఏదో తప్పుగా ఉన్నట్టుంది. సార్ త్వరగా ఇక్కడికి రండి. ఎలాగ ఇంత పెద్ద షార్క్ ఇక్కడికి వచ్చింది? యూనికార్న్ 1 and 2 ఇంకా ఆఫ్లైన్ లోనే ఉన్నారు సార్. మన లైన్ వెంటనే పైకి తిండి. మన లైన్ ఇంకా కిందే ఇరుక్కొని ఉంది సార్. దాన్ని పైకి తీయటం కుదరదు. ప్రయత్నిస్తే ప్రమాదం కలుగుతుంది. కొంచెం వెయిట్ చేయండి సార్. ఆన్ అవటానికి ఇంకా 30 సెకండ్స్ ఉంది. ఇంకా 15 సెకండ్లే ఉంది. కమాండర్, రిలీజ్ చేయండి. లైన్ తీసి పైకి ఎక్కండి. ఎక్కండి త్వరగా. ఏం జరుగుతుందో తెలియడం లేదే. సార్ ఆ రష్యన్ ఓడని షార్క్ పగలగొట్టేసింది సార్. మన మెషిన్స్ దాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి సార్. అది బ్రెజిల్లోకి వెళ్తోంది. మన మెషిన్ పనిచేస్తుందన్న నమ్మకంతో ఎవరికి వార్నింగ్ కూడా ఇవ్వలేదు సార్. అడ్మిరల్ సార్, యూనికార్న్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీకు 2 యూనికార్న్సే ఉన్నాయి. మేము ఇక సపోర్ట్ చేయలేం. రిస్క్ ఏంటో మాకు తెలుసు సార్. ఇది చాలా చిన్నది, 30 అడుగులు మాత్రమే. ఇంతకంటే మంచి అవకాశం మనకు లభించదు. యూనికార్న్ 1 మేము అటాక్ చేయబోతున్నాం. యూనికార్న్ 2 కూడా అటాక్ చేయబోతున్నాం. 500 మీటర్ల దూరంగా ఉంది. ఆల్ ది బెస్ట్ లేడీస్. మనం ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం. అన్ని వెపన్స్ ఆన్లైన్ లో సిద్ధంగా ఉంది. ఆక్సిజన్ డెస్ట్రాయర్ మిసైల్స్ ని ఆన్ చేస్తున్నాను. అందువల్ల చాలా ప్రజలు మరణించే అవకాశం ఉంది. మనకు వేరే మార్గం లేదు. అటాక్ ప్యాటర్న్ రెడ్ 5. తిరిగి వచ్చి మళ్ళీ అటాక్ చేస్తున్నాం. ఏమైందో చూడగలుగుతున్నారా? సోనార్లో ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఏం చేస్తాను చూడు. అటాక్ చేయడానికి వస్తుంది. సిస్టమ్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. దాదాపు అన్ని డ్యామేజ్ అయినాయి. నీళ్లు లోపలికి వస్తుంది. కావాలంటే మనం ఇప్పుడు నిన్ను అటాక్ చేస్తాను. యూనికార్న్ 2 షార్క్ తో అటాక్ చేశారు సార్. యూనికార్న్ 2 ఆ షార్క్ ని అంతం చేయడానికి వాళ్ళంతటికి వాళ్లే అంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు సార్. వార్నింగ్, ఇంకా 12 సెకండ్లలో బాంబు పేలబోతుంది. నాకేదైనా పర్వాలేదు. షార్క్ మన సిస్టంలో కనిపించడం లేదు సార్.
బెనిటిక్, ఈ ప్రదేశాన్ని చూసి మా వాళ్ళందరికీ భయంగా ఉంది. మనం ఎవరిని మీట్ చేయబోతున్నాం నాకు కూడా చెప్పలేదే. డబ్బు తీసుకునేటప్పుడు ఎవరికేం చేస్తున్నామో తెలుసుకుని తీసుకుంటున్నాం. పంచుడు. కమాన్ బాయ్స్, కమాన్. బెనడిక్ట్, ఇంతమందా? ఎందుకు? నేను ఆ ప్రశ్న అడగొచ్చుగా. నీ యూనిఫామ్కి ఏమైంది? యుక్రెయిన్లో జరిగిందే. రష్యా తాలూకా స్పెషల్ టీం నన్ను చేర్చుకుంటామన్నారు. అందువల్ల పర్వాలేదే. నువ్వింకా ఇతంతోనే ఉన్నావా మముష్కా? నీకు ఈ పని నచ్చలేదంటే నాతో పాటు వచ్చాయి. నేను పని చూపిస్తాను. నీకిచ్చేంత డబ్బు నా దగ్గర చాలా ఉంది. ఏమంటావు? నీ గురించి నాకు బాగా తెలుసు. తెలివైందానివి, నువ్వు తెలివైందానివే. ముందు మన పని, తక్కినవన్నీ తర్వాతే. కలుద్దాం. నీకేమీ దొరకదు. ఐవెన్, అవును, ఎందుకు ఇలా చేసి పెట్టారు? కుదురుగా పేల్చడం రాదా? ఆ షార్క్ మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఈ ప్రపంచమే ఏదో క్యూబన్ మిసైల్ క్రైసిస్ లాగా ఏదో జరగబోతుంది. ఈ ప్రపంచం అంతమైపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. సో అలాగే జరిగితే మనకు ఒక మంచి అవకాశం సంపాదించడానికి. అందుకే కదా మనం వచ్చింది. ఏయ్, అవును, ఇదేదో ఫ్యాక్టరీ అని చెప్పావు కదూ? వరల్డ్ లో ఉన్న అన్ని దేశాలు వీటినే వెతుకుతున్నారు. కానీ ఈ చోట్లో ఇది ఉంటుందని ఎవ్వరూ ఊహించరు. ఇక్కడికి ఎవరు రారు కూడా. దీన్ని కనిపెట్టడానికి చాలా పోరాటాలు జరిగాయి. మాస్కోలో, కేవ్లో, సెయింట్ పీటర్స్బర్గ్లో ఎక్కడ వెతికినా దొరకదు. కానీ నేను కనిపెట్టాను. చాలా చల్లగా ఉందే. క్రయోజెనిక్స్ అంత కూల్గానే ఉంటుంది. అప్పుడే రియాక్టర్స్ పని చేయకుండా ఉంటాయి. మముష్కా, దగ్గరికి రా, నీకు సరేస్తుందో లేదో చూస్తాను. రెడ్ మెర్కురీ సూర్యకాంతి కన్నా చాలా శక్తివంతమైంది. రష్యన్స్ దీన్ని చాలా కాలం క్రితమే దాచిపెట్టారు. దీనికి నాకు డబ్బు కావాలి. ఇక్కడ ఒక పథకాన్ని గుచ్చుకొని రష్యన్ గవర్నమెంట్ దగ్గర ఒక మెడల్ తీసుకోబోతున్నాను. కానీ దానికన్నా నాకు డబ్బే ముఖ్యం. నిన్న ప్రభుత్వం నమ్మింది. చాలా ఉన్నాయని చెప్పావు కదూ? బెనెడిక్ట్, ఈ డబ్బులో సగం మాత్రమే. నీ మిగతా డబ్బు స్విస్ అకౌంట్లో వేసేసాం.
దీన్ని నా దగ్గర నుంచి పొందడానికి వాళ్ళు బాగా వెయిట్ చేస్తున్నారు. ఏజెంట్ కింగ్ మేము మిమ్మల్ని ట్రాక్ చేయలేకపోతున్నాం. ఎక్కడున్నారు? నేనే మాట్లాడుతున్నాను. కంట్రోల్ కమింగ్. సారీ మేడం, సిగ్నల్స్ లేవు. బెనడిక్ని పట్టుకోవడానికి వస్తున్నాం. మీ తుపాకీలు తీసి కింద పెట్టండి. నువ్వు మముష్కా అనుకున్నానే. నేనే మాట్లాడుతున్నాను, లోపలికి రండి. నేను నీతో ముందో చెప్పడం నా తప్పు. రెడ్ మెర్క్యూరీ ఉన్న చోట్లో రేడియో వేవ్స్ వర్క్ అవ్వవు. సో వర్కౌట్ అవ్వలేదు కదా. ఫైర్! ఏంటది? కింగ్, ఏం చేస్తున్నావు? నువ్వు సిఐఏ కదూ? కంట్రోల్. ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒక్క నిమిషం, తలుపు వేయకండి. ఇలా చూడండి, నేను చాలా అదృష్టవంతుణ్ణి. డాక్టర్ యాలిసన్ దర్శనం దొరికిందిగా. మిమ్మల్ని పిలిచేంతగా పరిస్థితి దారుణంగా మారిందా? నీ గొంతు వింటుంటేనే ఇరిటేటింగ్గా ఉంది. అసలు నిన్ను ఈ ప్రాజెక్ట్కి ఎలా పిలిచారో అర్థం కావటం లేదు. నీ ఆర్టికల్స్ అన్నీ చదువుతూనే ఉన్నాను. ఓ, నీకు చదవటం కూడా తెలుసా? మెగ్లోడాన్ డీప్ డైవ్ అని చండాలమైన ఒక ఆర్టికల్ రాసావు కదూ, దాన్ని నేను చదివాను. కానీ కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి అందులో. నేవీ దాన్ని బాగా చదివి ఉన్నట్టయితే ఆ యూనికార్న్స్ టీం అయినా ప్రాణాలతో బతికేవాళ్ళు. అవును. ఎవరు వింటున్నారు? నేను పిలిచిన వెంటనే మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ ఫైల్ చదివే ఉంటారు. పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు. మీ అందరికీ ఈ షార్క్ గురించి ఏమేమి తెలుసో ఆ వివరాలన్నీ నాతో చెప్పండి. కమాండర్, ప్రోటోకాల్ ప్రకారం ఆ ఏరియాలో ఉన్న అన్ని ఓడల్ని తిప్పి పంపించేశాం. కానీ ఇంటర్నేషనల్కి సంబంధించిన కొన్ని షిప్స్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నాయి. డియోలో జరిగిన సంఘటన తర్వాత మౌంట్ సెలీనా దగ్గర ఒక షిప్ కనిపించకుండా పోయింది. లైబీరియా దగ్గర ఒక షిప్ ఇరిగిపడి ఉంది. ఈ మెగలడోనా చాలా వేగంగా పెరుగుతోంది. ఇంతకుముందు మనం చూసిన మెగలడోన్ కన్నా ఇది చాలా వేగంగా ఈదగలిగేది. మెగా షార్క్స్ ఉండే ఐస్ ఉండే చోట వాటిని మనం పద్దలు కొట్టి నాశనం చేశాం. అయితే మరి దీన్ని మనం ఎలా మిస్ అయ్యాం? మీరు ఏమీ మిస్ అవ్వలేదు. ఇంతకుముందు మీరు చూసిన షార్క్ జెన్కి ఈ షార్క్ జెన్కి చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి జెనెటిక్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. ఏమంటారు జాన్? పరిణామ మార్పులు అనేవి 4 షార్కుల్లోనే మనకు కనపడుతోంది. అంటే చాలా చిన్న రకమైన షార్క్స్, ఇంకా తొట్టుల్లో పెరిగే షార్క్లోనే మనకి ఇది కనపడుతోంది. షార్క్స్ పిల్లలు పెడతాయని అందరూ అనుకుంటారు, కానీ కొన్ని షార్క్స్ గుడ్లు కూడా పెడతాయని ఇటీవలే కనిపెట్టగలిగారు. గుడ్లు పెట్టాక తన తల్లిని చంపేసుంటారు. అందువల్ల అదే జీన్తో ఇదొచ్చుంటుంది. నిజంగా చెప్తున్నారా? అవును. అవకాశం లేదు. ఏదో నోటికొచ్చినట్టుగా మాట్లాడకూడదు. కీప్ బోడేలో ఒక షిప్ ప్రమాదంలో ఉందని మనకి మెసేజ్ వచ్చింది. దానికి కూడా మెగలడోనే కారణం. మనం ఫ్లైట్స్ ని పంపించాం సార్. డామ్ ఇట్, స్క్రీన్ లాంచ్ చేయండి. నిన్న చూసిన దానికంటే 3 రెట్లు పెద్దదిగా ఉంది. దాన్ని కాల్ చేయమనండి సార్. అక్కడ ప్రజలు కూడా ఉన్నారు. షార్క్ వాళ్ళు తినేసి అంతం చేస్తుంది. దీనికన్నా అదే బెటర్.
ఇట్లా 1 మీరు దాన్ని షూట్ చేయొచ్చు. టార్గెట్ డెస్ట్రాయిడ్. మెగా షార్క్ ఉన్నట్టే అనిపించడం లేదు సార్. ఓకే, ఒక డౌట్. ఆ ఇంటర్నేషనల్ షిప్ లో ఏమేమి తీసుకువెళ్తూ ఉన్నారు? ఇంకేముంది? భోజనమే. భోజనమా? యు మీన్ ఫుడ్? ఇవాళ ఉదయం అమెరికా కంట్రోల్లో అన్ని చోట్ల ఉన్న ఆ మిసైల్స్ని మన కంట్రోల్లోకి తీసుకొచ్చాం. ఐసోటోప్ మిసైల్సా? వాటిని అరికెట్టేశారు కదా. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ మెగా షార్క్ను అంతం చేయడానికి మనం ఏమైనా చేయొచ్చు. ఆ మిసైల్స్ అన్నింటినీ ఏరోప్లేన్ లో తీసుకెళ్లి మనం అక్కడ వేయలేం. దాని దగ్గరికి తీసుకెళ్లి వాటిని పేల్చాలి. ఎలా దగ్గరగా వెళ్ళాలి అది మాత్రం చెప్పండి. సార్, మీరు ఆ షార్క్ ని అటాక్ చేయటం వల్లే అది తనని కాపాడుకోవటం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసమే తను ఇలా చేస్తోంది. 10 రెట్లు ఇంకా ఎక్కువగా దాడి చేస్తుంది. ఇంకా మీరు కొత్త మిసైల్స్ ని వేరే. అలాగైతే వాటిని అలాగే వదిలేద్దామంటారా? లేదు, దాన్ని దారి మళ్లించమని చెప్తున్నాను. రేడియో వేవ్స్ ని ఉపయోగించి దాని దారిని సులభంగా మళ్లించొచ్చు. దాన్ని తీరం దగ్గర కాకుండా నడి సముద్రానికి తీసుకువెళ్లి దాన్ని ఏదైనా చెయ్యొచ్చు. ఆ విషయమే నేను మీకు చెప్తున్నాను, కానీ మీరు అదే నేను వింటలేదు. అంటున్నాను. ఈవిడ చెప్పినట్టుగా మీరు విన్నట్టయితే ఆ షార్క్ను చంపడం కుదరదు, దాన్ని అంతం చేయలేం. ఈవిడ చెప్పినట్టుగా మీరు ఆ మిషన్ సృష్టించాలంటే దాదాపుగా 1 సంవత్సరం పట్టొచ్చు. నేను చెప్పింది 3 కరెక్టేనా? నెలలు చాలు. అది కూడా కరెక్ట్ గా వర్కౌట్ అయితే మాత్రమే. మీ బుక్ లో ఏం రాశారు? ఈ విధంగా చేసినట్టయితే షార్క్స్ దాడి చేసే అవకాశం ఉందని మీ బుక్ లో రాశారా లేదా? అటాక్ చేయవని ఏంటి గ్యారంటీ? అది ఫ్రీక్వెన్సీ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రమే. యుఎన్ ఏం చెప్తుంది అంటే, నేను మాట్లాడుతున్నాను. యుఎన్ ఏం చెప్తుందంటే ఈ షార్క్ తాలూకు బీజాలు ఈ ప్రపంచంలో ఉండకూడదు అంటుంది. అలా చేస్తే ఇంకా నేను ఇంతసేపు సార్, నేను చెప్పడానికి చెప్పేది నాకు వినండి. మర్యాద వాటికి ఉంది? ఆకలిగా ఉంది, అందుకనే దాడి చేస్తున్నాయి. వేరే విధంగా వాటిని అంతం చేయొచ్చేమో చూడండి. నాకు కూడా ఈవిలాగే ప్రకృతి మీద చాలా అభిమానం ఉంది. కానీ ఒక విషయం, ప్రొసీజర్లు అవి లెక్కలోకి తీసుకోకుండా నేను చెప్పేది కాస్త యుఎన్ విన్నారంటే నేనొక ప్లాన్ చెప్తాను, మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. డాక్టర్ బులెక్, మీరు కూడా మా షిప్ లో మాతో పాటు రావాలి. ఏం డాక్టర్ బులెక్, మాతో పాటు వస్తారా? ఖచ్చితంగా వచ్చి తీరాలంటున్నారా లేక? మీరు వచ్చే తీరాలి. సరే, నేను తప్పకుండా వస్తాను. ఓకే కమాండర్ పార్కర్, మీరు డాక్టర్ గ్రేవ్ని అలా బయటికి తీసుకురండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇతనికి షార్క్ గురించి ఏమీ తెలీదు. ఇతని మాటలు నమ్మి మోసపోకండి. తెలివి తక్కువ వాళ్ళు, అందరూ మూర్ఖులు. నా పని చెడగొట్టి తీసుకొచ్చారు. హలో. నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళందరూ మూర్ఖులే. మనం కలవాలి. ఎవరిది? నేను మీకు సాయం చేయాలనుకుంటున్నా. మీకు ఇష్టమైతే ఈ కారులో వచ్చి కూర్చోండి. ఓకే. ఓ, చాలా హైట్గా ఉన్నారు. ఓకే, బయలుదేరండి. థ్యాంక్ యూ. ఆ షార్క్స్ వల్ల రష్యన్కి ప్రమాదం ఉందో లేదో కానీ నీ వల్ల మాత్రం ఉంది. 6 మంత్ ముందు ఈ పని మీరు స్టాప్ చేయలేదంటే ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లం రాలేదు కదా. వాళ్ళిద్దరూ మన మిషన్ కానే కాదు. రష్యన్ కన్నా ముందు ఆ రెడ్ మెర్క్యూరీని మనమే తీసుకోవాలనుకున్నాం. ఇప్పుడు దానివల్ల ఏమైంది? అనవసరంగా దాన్ని కదిలించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమీ చేయొద్దు. మనం ఏదైనా చేయాలనుకుంటే యుద్ధం వస్తుంది. రష్యన్లు ఎప్పటికీ దాన్ని ఏమీ చేయలేరని మనకు తెలిసిపోయింది. అందువల్ల మనం అక్కడికి పోయి ఏమీ చెయ్యొద్దు. అసలే ఈ దేశంలో ఆకలి బాధలు ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇది పోతే అన్ని అంతమవుతాయి. అది నా సమస్య కాదు. మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టయితే మనం వాళ్ళకి భద్రత కల్పించేవాళ్ళం. మనకు వ్యతిరేకమైన దేశాలే కదా నాశనమైపోని. అందుకని ఎంతో మంది ప్రజలు మరణించాలా? నువ్వు ఎన్నేళ్లుగా సీక్రెట్ ఏజెంట్గా ఉన్నావు? 1 సంవత్సరం నుంచే కదా. నువ్వు బ్రేక్ తీసుకో. నాకు ఇప్పుడు బ్రేక్ అవసరం లేదు. అయితే దానికి వేరే పేరు ఏదైనా పెడదాం. సస్పెన్షన్. అంతేకాదు, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టి నేను జాయిన్ చేసుకుంటాం. ఇంతటితో ఈ విషయం వదిలేయి. ఎక్కడ ఏమీ మాట్లాడకు. సమస్య పూర్తయితే నేను పిలవాలా వద్దో ఆలోచిస్తాం.
నేను నాకు నచ్చిన పనులు చేస్తాను. సార్, డాక్టర్ గ్రే. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. డాక్టర్ డేన్ డేన్ Yes. టెక్కో సిఇఓ కదా మీరు? మీ మాటల్ని చాటుగా విన్నందుకు మన్నించండి. నాకు ఈ విషయంలో చాలా ఆసక్తి ఉంది. ఆ మెగలడాన్ వల్ల మీకు బిజినెస్ లో చాలా సమస్యలున్నాయనుకుంటాను. మా నాన్నే అలాంటి విషయాలకు భయపడేవాడు, నేను కాదు. నా సమస్య అది కాదు. ఇది నా కంపెనీ. నాతో రండి అలిసన్, ఖచ్చితంగా. రండి. ఆశ్చర్యపడతారు. మా నాన్న మార్కెట్ను సృష్టించమన్నారు, అదే నేను చేస్తున్నా. నేను మా నాన్నలా దారుణంగా సంపాదించాలనుకోవడం లేదు. అసలు మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మెగలడాన్కి దీనికి సంబంధం ఏమిటి? బాగా ఆలోచించి చూడండి డాక్టర్. షార్క్ ఈ లోకంలో ఒక భాగం. మళ్ళీ మళ్ళీ రావడానికి ఓ కారణం ఉంది కదూ. అయితే వచ్చిన ప్రతిసారి అది మనల్ని చంపడానికే ప్రయత్నిస్తుంది. మెగల్డోనాని చంపాలని చెప్పి ఆ అడ్మిరల్ సగం ప్రపంచాన్నే చంపాలని చూస్తున్నాడు. దాన్ని కనిపెట్టి దాని గురించి పరిశోధన చేస్తే దాని గురించి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలని కనిపెట్టొచ్చు. దాన్ని చంపాల్సిన అవసరం లేదు కదా. ప్రకృతితో ఢీకోవడం ఎంతో ఆపద. మిలిటరీ వారు అది బతకాలని అనుకోవడం లేదు. అవును, ఖచ్చితంగా. మీకు తెలుసు కదా. తెలుసు. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నాను. మీరొక్కరే దాన్ని అర్థం చేసుకున్నారు. ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ సెన్సార్ ఎవరు? మిగతా వాళ్ళు అందరూ బయటకు వెళ్ళండి. రేపు ఎవరు ఆఫీస్కి రావద్దు, ఓకే? కోలాసిస్ గురించి చెప్పు. కోల్డ్ వార్ జరిగినప్పుడు సోవియట్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అది 30-40 సంవత్సరాలు అలాగే ఉంది. దానంతటా అదే పేలే అనుభవం తయారు చేయాలనుకున్నప్పుడు రెడ్ మెర్క్యూరీతో దాన్ని వాళ్ళు తయారు చేశారు. దానిలో చాలా శక్తి ఉందని వాళ్ళు నమ్మారు. సరే, స్ట్రైట్గా విషయానికి వస్తాను. దాని గురించి చెప్పారు కూడా, కానీ అమెరికన్స్ ఎవరు దాని నిజాన్ని నమ్మలేదు. ఆ కొలాసిస్ ఒక భయంకరమైన ఆయుధం. ఎన్ని అనుభవముల కన్నా దారుణమైంది. అది ఎలా పనిచేస్తుంది? కావాలంటే ఇలా చూడు. రష్యన్స్ ఏం చేశారంటే ఎస్టీఐ ప్రోగ్రామ్ అని ఒకదాన్ని పైన ఎగిరే ఎలాంటి మిసైల్స్ ఉన్నా దాన్ని కాల్చడానికి ట్రై చేశారు. ఒక నడిచే ఆటమ్ బాంబ్ అది. అది ఒక గొప్పదైన స్మార్ట్ బాంబ్ అని చెప్పొచ్చు. టార్గెట్ని సెట్ చేస్తే చాలు, తప్పకుండా అది దాన్నే అటాక్ చేస్తుంది. ఆ తర్వాత అది పేలిపోతుంది. కానీ పేలినా కూడా ఆ రోబుకి ఏమీ కాదు. అందులో ఎక్కువగా మెర్క్యూరీ ఉండడం వల్ల మాటిమాటికి పేలుతూనే ఉంటుంది. అది ఎన్నిసార్లు అయినా పేలుతూనే ఉండొచ్చు. దీన్ని ఎలా ఆపాలి? లోకాన్ని అంతం చేయడానికి తయారు చేసింది. దానికి ఆఫ్ అనే స్విచ్చే లేదు. అన్నిటికీ ఏదైనా స్విచ్ ఉంటుంది. అబ్రమాఫ్, డాక్టర్ సెరగే అబ్రమాఫ్, ఆయనే దీన్ని డిజైన్ చేశారు. ఆయనకే ఇది తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎవరికి తెలుసు? గత 30 ఏళ్లుగా అందరూ అడుగుతున్న ప్రశ్నే అది. ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత కనపడకుండా పోయారంట. సరే, నాతో రా. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాను రా. కొలాసస్ గురించి మనం తెలుసుకోవాలి. లేదు, వద్దు. అది ఉన్న డైరెక్ట్ పొజిషన్కి వెళ్ళమని చెప్పండి, వెళ్తాను. కొలాసస్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళమని చెప్పండి, వెళ్తాను. నువ్వు చెప్పినట్లే ఇది దారుణమైన వెపన్ అయితే నువ్వు ఖచ్చితంగా తప్పించుకోలేవు. ఒకటి నాతో పని చేస్తూ చనిపో, లేక ఆ చారుకు వెనక వెళ్ళి తోక్కొని చనిపో. నేను ఫీల్డ్ ఏజెంట్ని కాదు. ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను. నేను నీకు అన్ని నేర్పిస్తాను. వెళ్ళి సిఐఏని ఫ్లైట్లు దొంగలిచ్చు. మెగా షార్కాలు దీన్ని తప్పకుండా చూడగలం, కానీ మిగతా జంతువులు చూసినట్టు దీన్ని సులభంగా చూడలేం. దీని శరీరం చాలా చాలా బలమైనది, ఉక్కు కన్నా బలమైనది. షార్క్ వల్ల అంత తేలిగ్గా ఏం చేయడం కుదరదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ లేజర్ బీమ్. దీనిలో ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్తో షార్క్ని ఎక్కడికైనా పిలుచుకుపోవచ్చు. ఎక్సలెంట్ సార్.
ఇంత త్వరగా మీరు దీన్ని ఎలా చేయగలిగారు? దీన్ని చేయడానికి 1 సంవత్సరం పట్టింది. మీ డిజైన్ చూసే చేశాం. ఒక్క నిమిషం, నా ఈమెయిల్ని మీరు హ్యాక్ చేశారా? మన్నించాలి, షార్క్ వస్తే సిద్ధంగా ఉండాలని అలా చేశాం. కానీ మీరు నా కంప్యూటర్లో ఉన్న పర్సనల్ ఫోటోస్ ఏమైనా చూసారా మీరు? అందులో అలాంటివేమీ లేవు. మెగా షార్క్ గురించి మాత్రమే ఉంది. అవును, అదే నాకు చాలా ముఖ్యం. అందులో తప్పే ఉంది. అడ్మిరల్ వస్తూ ఉన్నారు. చేయవలసి వస్తుంది. కమాండర్, ఇప్పుడు స్టేటస్ ఏంటి? అన్ని షిప్స్ తీరం నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. యుఎస్ఎస్ ల్యాడ్ నీళ్లలో ఆహారాన్ని వదులుతూ వస్తున్నారు. హార్బర్లో కూడా సిగ్నల్ ఇచ్చేశారు. డాక్టర్ బుల్లెట్, మీరు చెప్పినట్టే మేము చేస్తున్నాం. ఖచ్చితంగా దానికి ఆకలి అవుతుంది అడ్మిరల్. అప్పుడు మనం తీసుకెళ్లే ఫుడ్ని తినడానికి వస్తాయి. డేన్, మీరు క్రియేట్ చేసిన ఈ మిషన్ని మొత్తం చెక్ చేసే వస్తున్నాను. అన్ని యుఎస్ షిప్పులు షార్క్ను అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి. అది అడ్మైరలే కదా? అతని రేడియోని కూడా హ్యాక్ చేశారా? యుఎస్ నౌకలో ఉన్న రేడియోస్ అన్ని నేను సప్లై చేసినవే. దానికి తిండిగా చేసి చంపాలని చూస్తున్నారు. అక్కడ సుమారుగా 10 లక్షల మంది ప్రజలుంటారు. వాళ్ళని మనం అంత సులభంగా కాపాడలేం. మీ డివైస్ పనిచేస్తుందా అని చూద్దాం. పనిచేస్తుంది. సార్, అక్కడ ఏదో ఒక సోనార్ కాంటాక్ట్ కనిపిస్తోంది. అది షార్క్ అని చూడండి. కాదు సార్, ఏదో ఒక షిప్. నాకు అనుమానంగా ఉంది. అది డాక్టర్ గ్రే అని అనుకుంటున్నాను. అడ్మైరల్, మా దగ్గర ఒక ఈఎంఎఫ్ జనరేటర్ ఉంది. నా ప్లాన్ కనుక మీరు ఒప్పుకున్నట్టయితే కనీసం కొంతమంది ప్రజలనైనా మనం కాపాడొచ్చు. జనరల్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ షార్క్ను మళ్ళీ సముద్రంలోకి పంపిస్తే దాన్ని ఎలా మళ్ళీ పట్టుకోగలం? కమాండర్, ఛానల్ ఓపెన్ చేయండి. నేను మాట్లాడింది డాక్టర్ గ్రేక్ వినాలి. నేనే అడ్మిరల్ జాక్సన్ మాట్లాడుతున్నాను. మేము మెగా షార్క్ను అటాక్ చేయడానికి వెళ్తున్నాం. దాన్ని చంపడం మాత్రమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మాకు అడ్డుగా ఏ షిప్పులు వచ్చినా కూడా మేము వాటి గురించి ఆలోచించాం. అది మీ షిప్ అయినా సరే దాన్ని కాల్చి పారేసి ముందుకు పోతూ ఉంటాం. వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వండి. అన్ని సోల్జర్స్ కి వార్నింగ్ ఇస్తున్నాం. అందరు అలర్ట్ గా ఉండండి. అందరూ సిద్ధంగా ఉండండి. రిస్క్ లేకుండా మనం ఏం చేయలేం కదూ. పెంజన్ 421, ఈ ఫ్లైట్ ఇక్కడ ఎగరడానికి మీకు అనుమతి లేదు. పక్కనే ఉన్న విమానాశ్రయంలో వెంటనే దించండి, లేదంటే మిమ్మల్ని పేల్చి పారేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. సార్, సోనార్లో పెద్దదిగా ఏదో కనిపిస్తోంది. అది ఇక్కడే ఉంది. అన్ని షిప్పులు ఫైర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. నేను చెప్పిన వెంటనే ఒకేసారి మీరు ఫైర్ చేయాలి. మనం ఆ షార్క్ దగ్గరికి వెళ్ళే తీరాలి. సార్, షార్కే సార్. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఆ షార్క్ ఎక్కడికి వెళ్ళింది చూడండి. డామ్ ఇట్. మనం దగ్గరికి వెళ్తేనే షార్క్ ని ఏదైనా చేయగలం. షార్క్ దగ్గరికి వెళ్ళు. ఫైర్! ఫైర్! పెంజన్ 421,
ఇదే మీకు ఆఖరి హెచ్చరిక. వెంటనే తిప్పండి, లేదంటే అంతే. యుఎస్ నేవీ మెగ్లిడోనాతో యుద్ధం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను. మెగలడాన్ మీద మనం గురి పెట్టలేకపోతున్నాం సార్. అది చాలా వేగంగా వెళ్తోంది. ఇది ఇలాగే ఉందంటే చాలా ప్రమాదం. వర్క్ అవుతోంది. బెంజన్ 41, నా మాట వినండి, వెంటనే తిప్పండి. మేడం కాల్ చేస్తాడేమో మేడం. మీరు సార్క్ జోన్ లో ఉన్నారు, వెంటనే బయలుదేరండి, లేదంటే అంతే సంగతులు. నేనే అడ్మిరల్ మాట్లాడుతున్నాను. మన దగ్గర ఉన్న అన్ని వెపన్స్ తో ఆ మెగా షార్క్ మీద దాడి చేయండి. ప్రశాంతంగా ఉండు. ఫ్లైట్ కింద పడిపోతోంది. Oh God. ఓ, లేచావా? పర్వాలేదే. ఇప్పుడు ఎలా ఉంది? ఏ ఆగు, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి బెడ్లో పడుకో. గో గో. నిన్ను నీ భర్తనే చంపాలని మేము అనుకుంటే ఆ షార్క్నే పంపించేవాళ్ళం. ఏంటి భర్తనా? ఓ ఆ భయా. ఎంతసేపు నాకు స్ప్రగలేదు. ఎక్కువసేపేం కాదు, ఓ 6 గంటలు. మీరు డాక్టరా? కాదు, నేను ఒక బయాలజిస్ట్. కానీ దెబ్బ తగిలితే చూడటం తెలుసు. ఓకే. దెబ్బ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది. తగిలినట్టుంది. నాకు చాలా పని ఉంది, వెంటనే బయలుదేరతాను. నాకు చాలా పనులున్నాయి. నీ షోల్డర్ డిస్లోకేట్ అయినట్టుంది. నువ్వు కాస్త పడుకొని రెస్ట్ తీసుకుంటే మంచిది. ఓకే? అదేం వద్దు, నేను వెళ్తున్నాను. ఏయ్ ఆగు, కనీసం నేను ఈ బ్యాండేజ్ నన్న వేస్తాను. ఆగాగు, తొందరపడి ఏమీ చేయకు. ఆహా, షోల్డర్ సరి చేయడానికి ఇలా కూడా చేస్తావా? సరే, నేను కూడా నీతో పాటు వస్తానుండు. స్టేటస్ ఏంటి కమాండర్? మన సిస్టమ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి సార్. అన్ని యూనిట్లు సిద్ధంగా ఉన్నాయా? అవును సార్, మీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. డాక్టర్ బుల్లక్ చెప్పినట్టు జరుగుతుందేమో చూద్దాం. ఓకే, అందరినీ సిద్ధంగా ఉండమను. నేను ఆర్డర్ ఇవ్వబోతున్నాను. కింగ్, ఈ పడవను వదిలిపెట్టి మనం బయటికి వెళ్ళలేం. మెగలోడానాన్ని మనం వెంటాడుతూనే ఉన్నాం. జాషువా కింగ్, ప్లీజ్ టు మీట్ యూ. నా పేరు మొయిరా కింగ్. మీతో మాట్లాడ నా దగ్గర టైం లేదు. నేను సిఐఏ ఏజెంట్, మీ హెల్ప్ కావాలి. సిఐఏ కదా? యాక్చువల్గా మమ్మల్ని సిఐ అని చెప్పకూడదు. దయచేసి మన నది తీరులో వదిలేండి. ఇది చాలా ముఖ్యమైన మిషన్. మా మిషనే ముఖ్యమైంది. లేదు, కానీ కొలసస్ గురించి నీకు తెలుసా? మీరు వెతికే మెగా షార్క్ అంటే ఇది చాలా దారుణమైనది. ఆ రోబోలా ఉంటుంది. ఆ మాన్స్టర్ని కదా వెతుకుతున్నారు. ఎలా? నేను ఆయనకేమీ చెప్పలేదు. రష్యా ఇంటర్నెట్ దీని గురించి చెబుతుంది. దాని గురించి మీరు అసలు ఏం చెప్తున్నారు? జరిగిన 6 గంటల్లో మాత్రం సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక ఆర్ఫనేజ్, మాస్కో యూనివర్సిటీలో ఒక హాస్టల్, తర్వాత ఒక అపార్ట్మెంట్ మీద దాడి చేసింది. ఇదంతా సైంటిస్ట్ ఉన్న స్థలం, అతను పెరిగిన స్థలం. అయితే అది తన్నే వెతుకుతూ వెళ్తుందా? లేదు, ఒక్క నిమిషం. ఆయన కనపడకుండా పోయినప్పుడు ఒక మాట అన్నారు. కొలాసస్ లేచి నడిచేటప్పుడు నేను దానితో పాటు లోకానికి పాఠం చెబుతానన్నారు. దాంతోపాటు చేరితే ఆ కొలాసస్ లేచి నడిచేటప్పుడు దాన్ని యూజ్ చేసి ఈ ప్రపంచాన్ని అంతం చేయాలని చూస్తున్నారా? దాన్ని అడ్డుకోలేమా? అందుకనే కొలాసిస్ ఆయన వెతకుంటే వెళ్తుందని ఎలా అంత దీర్ఘంగా చెప్తున్నారు?
నేను ఒక పెద్ద పిచ్చోడిని. ఓకే ఓకే, ఆయన్ని అందరూ ఒక రష్యన్ సైంటిస్ట్ అని అనుకుంటున్నారు, కానీ ఆయన పుట్టింది రొమేనియాలో. ఆయన వారసత్వంగా వచ్చిన ఇల్లు ఇక్కడే ఉంది. ఆ కొలాసస్ నేరుగా ఆ వైపే వెళుతోంది. కొలాసెస్ మేము ఆపకపోతే ఏదైనా జరిగే అవకాశం ఉంది. నా దగ్గర ఓ మంచి ఆలోచన ఉంది, మీ ఇద్దరు నాతో రండి. దీన్ని ఎలా నడపాలో మీకు తెలుసా? తెలీదు. ఓ సార్, ఈ వేల్ని తినడానికి ఇంకా షార్క్ రాలేదు. మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్పనా? నిర్భయంగా చెప్పండి. మన టీం మెంబర్స్ అందరికీ ఈ మెథడ్ వర్కౌట్ అవుతుందని నమ్మకం లేదు సార్. నాకు కూడా లేదు సార్. ఆ షార్కు తిమింగలం కన్నా చాలా పెద్దది. డాక్టర్ బులెక్ తాలూకు ప్లాన్ యుఎన్ కమిటీ కూడా అప్రూవ్ చేసింది. నాకు అలాగే అనిపిస్తోంది. చట్ట ప్రకారం మీకు ఏ ఇబ్బంది ఉండదు. చట్టానికి భయపడటం లేదు సార్. నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా. కమాండర్, బయలుదేరండి. ఓకే సార్. సార్, డాక్టర్, మీరు చెప్పినట్టే మేము చేసాం, కానీ అయినా ఆ షార్క్ ఇంకా బయటికి రాలేదే. తొందరపడకండి అడ్మిరల్. ఆ షార్క్ను మీ దగ్గరికి పిలుచుకొస్తానని చెప్పాను. తప్పకుండా చెప్పినట్టు ఆ షార్క్ను పిలుచుకొస్తాను, కానీ మీరు తొందరపడకూడదు. అట్లీస్ట్ మీకైనా ఆ విషయం అర్థం అవ్వాలి కదా. ఫైన్, ఇంకా లోతుగా వెళ్ళి చూద్దాం. ఓకే, మనం ఎంతవరకు సహనం పట్టించాలో ఇక మనం సహనం ఏమి పట్టవలసిన అవసరం లేదు. ఏంటి, లోపలికి వెళ్ళొచ్చా? ఓకే సార్, వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. కమాండర్, ఆ మెగా షార్క్ ను చంపాలి, రండి. L7 ఆన్ చేయండి. L7 ఇంజిన్ ఆన్ చేసేసాం. సార్, ఆ షార్క్ వస్తోంది. షార్క్ పైకి రాబోతోంది అడ్మిరల్. తిమ్మింగలాన్ని పట్టుకుంది. బాంబు పేల్చడానికి సిద్ధంగా ఉండండి. ఫైర్ చేయండి. అడ్మిరల్ జాక్సన్, నేనే జోషువా డేన్. కమాండర్ పార్కర్, మీరు ఏమేమి చేశారో అవన్నీ మాకు ఇన్ఫార్మ్ చేశారు. మీరు ఇలాగే చేస్తూ ఉంటే షార్క్ తప్పకుండా అటాక్ చేస్తుంది. దీనికంటే చాలా దారుణంగా ఉంటుంది. మీరే చూడండి డాక్టర్ గ్రేవ్, మీరన్నట్టు మనం ఆ షార్క్ను ప్రాణాలతోనే పట్టుకున్నామే అనుకోండి, దాంతో ఒక జూ కట్టడానికి ఈయనకి యూనో నేను పెర్మిషన్ ఇస్తాను అనుకుంటున్నారా? మేము అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారా? మీరు దాన్ని తీసుకురాగలిగితే తీసుకురండి, దాన్ని మేము చంపేస్తాం. దాన్ని మనం పట్టుకున్నావా, అది కదలకుండా ఏవైనా చెయ్యాలా అన్నది చూడాలి. మిగిలిన వాళ్ళందరినీ మన షిప్ ఎక్కించండి. ఒక 10 నిమిషాల్లో మనం బయలుదేరాలి. సార్, ఇంకో 10 నిమిషాల్లో ఈ డెడ్ బాడీస్ ని తీసుకువెళ్ళలేము సార్. షార్క్ను చంపడానికే మీకు ఆర్డర్ ఉంది, ఈ శవాలను ఎక్కించడానికి మీకు ఎటువంటి ఆర్డర్ లేదు. అతను చెప్పేదంతా వింటూ మీరెలా ఊరికే ఉండగలుగుతున్నారు? మీకు కొంచెం కూడా మనసాక్షి అనేదే లేదా? మీరు ఆ షార్క్ అంటే దారుణంగా ఉన్నారు. ఊరకే డ్రామాలు అవి యాక్ట్ చేయకు, తెలిసిందా? నన్నే కొడుతున్నావా? మాటలతో గెలవలేక ఇలా చేస్తున్నావా? తను వెళ్ళని.
నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ పెద్ద ఇల్లు ఏం లేదే. ఇప్పుడుందని చెప్పానా? ఉండేదని చెప్పాను. హో. ఆ తర్వాత ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి కదా. ఆయన ఇక్కడే ఉండిపోతారు అనుకుంటున్నావా? ఇలా చూడు, ఇవేవి తుప్పు కూడా పట్టలేదు. నాకెందుకో అటువైపే బాగున్నట్టు అనిపిస్తుంది. అక్కడ గుర్రాన్ని కట్టేసి ఉంటారు. అలా అయితే ఆయన ఇల్లు అక్కడే ఉండుంటుంది. ఓకే, చూద్దాం రా. చాలా ఏళ్ళుగా ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా లేదు. హద్దు దాటి లోపలికి రాకూడదని తెలుసుగా. అది వోడ్కాని దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేయడానికి ఇంకేం దొరకలేదా? డాక్టర్ ఏబ్రిమోవ్, ఇక్కడ అటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక రైతుని. ఓకే, కానీ ఒక రైతుకు ఇన్ని పుస్తకాలు కావాలా చెప్పండి? అది నా ఇష్టం. నేను ఏవైనా చదువుతాను. ఇవన్నీ న్యూక్లియర్ ఫిజిక్స్ బుక్స్. తారా సితారా అనుకున్నారా, లేక కథల పుస్తకాలు అనుకున్నారా? ఒక కథ చెప్పమంటారా? కొలాసస్ గురించి తెలుసా? ఇదిగో, ఇది తాగు. ఏంటి ఏదో మార్క్ చేశారు? రష్యన్లో రాసుంది. ఏం అర్థం కాలేదా? అదేంటో చెప్తాను విను. నన్ను సృష్టించింది ఈ లోకాన్ని కాపాడడానికే. కానీ నేనిప్పుడు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను. నేను డెస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్. ముందుగా ఆటం బాంబ్ పేల్చినప్పుడు దాన్ని చూసిన ఒక అతను దాన్ని ఈ విధంగా రాశారు. బూమ్. కొలాసస్ అనేది నిజమేనని నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు అబద్ధం కాకూడదు అనిపిస్తోంది. మీరు వెతుక్కుంటూ వచ్చింది నన్నే అనుకోండి. నేను చావడంలో తప్పే ఉంది. కానీ నీతో కలిసి ఈ లోక అంతా అవుతుంది. అవును, ఈ ప్రపంచమే కదా నన్ను ఈ మిషన్ని తయారు చేయమని చెప్పింది. అలాంటప్పుడు ఈ ప్రపంచం కూడా బతకడానికి అర్హత ఇక లేదు. ఇప్పుడు దాని గురించి మాట్లాడొద్దు. నా దేశం నా దగ్గరికి వచ్చి ఇలాంటిది ఒకటి చేయమని చెప్పింది. కొంతమందికి మాత్రమే ఆ రహస్యం తెలుసు. నేనే ఆ రెడ్ మెర్క్యూరీని సృష్టించింది. సూర్యకాంతి కంటే చాలా శక్తివైంది. అప్పుడే బాంబ్ పవర్ఫుల్గా ఉంటుంది. చాలా మంది ప్రాణాలు కూడా పోతాయి. నేను ఆ కొలాసస్ని సృష్టించింది జనాల్ని చంపడానికే. కొలాసెస్ కొలాసెస్ థూ! జీవితంలో కొన్ని విషయాలు నచ్చకపోయినా కొంతమంది చేస్తున్నారు. మీ వైఫ్ పేరేంటి? ఆర్య. నా శక్తి తన్ని ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలనుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను తనను కాపాడలేకపోయాను. కొలాసస్ గురించి నేను చెప్పాను అనుకుని అతను ఒక స్పై అనుకుని, స్పై ఎలా నరకం చూపిస్తారో తెలుసుగా, హింస. ఆ ప్రయోగమే నాశనం అయిపోని అని అన్నింటినీ నాశనం చేశాను. ఆ తర్వాత కనిపించకుండా పోయాను. నేను లేకుండా దాన్ని వాళ్ళు ఉపయోగించలేరు. ఆ విధంగానే ఇంకో దాన్ని కూడా సృష్టించలేకపోయారు. ఆ కొలాసెస్ వాళ్ళు వేరు చేయలేకపోయారు. సో అందువల్ల దాన్ని పాతిపెట్టారు.
మళ్ళీ అది బయటికి రాలేదు అనుకున్నారు, కానీ ఇప్పుడేమయ్యింది? మీరొచ్చి దాన్ని అడ్డుకొని ఉండొచ్చు కదా. వచ్చుంటే నన్ను ప్రాణాలతో వదిలేస్తారు అనుకున్నావా? ఏ దేశానికైనా ఒకే కోరిక, వాళ్ళ రక్షణ కోసం ఎవరినైనా వాళ్ళు చంపేస్తారు. అందుకే నేను తలదూర్చాలనుకోలేదు. ఏదేమైతే నాకేంటి? మేము కొలాసెస్ని ఎలాగైనా ఆపాలనుకుంటాను, దానో అంతం అనుకోలేవు. దానికోసం మీరు ఎలాగైనా హెల్ప్ చేశారంటే మీరు చేసిన పాపానికి పరిగరవుతుంది. కాదని చెప్పకండి. నేను దాన్ని ఆపగలను. దాన్ని టెస్ట్ చేయడానికి ఒక కంట్రోలర్ని ఉపయోగించాను. ఎక్కడుంది అది? డాక్టర్ ఇటు రండి, త్వరగా రండి, గెటప్ రండి, వచ్చేయండి. తీసుకో, వెళ్ళిపో. కంట్రోలర్ ఉన్న చోట దీన్ని చూపించు. అది మనల్ని చూసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? తప్పించుకున్నాను అనుకుంటాను. ఇది ఆయన ఇచ్చిందా? అవును. జాక్సన్ మళ్ళీ ఆయుధాలు సిద్ధం చేస్తున్నారు. మిడిల్ ఈస్టే ఖాళీ అయిపోతుంది అనుకుంటానే. తినకుడు. మనం రేడియో ఆన్ చేసి అడ్మిరల్ దగ్గర ఒకసారి మాట్లాడదాం. అతను ఏం చెప్తే అది చేద్దాం. వాళ్ళు షార్క్ను చంపేస్తారు. ఏం చేయమంటారు? లేకపోతే ఎంతో మంది ప్రజలను కూడా కోల్పోతాం. ఒకవేళ దాన్ని ప్రాణాలతో పట్టుకున్నామంటే 2 4 అవ్వచ్చు, 4 8 అవ్వచ్చు. ఆ తర్వాత మనం వాటిని కంట్రోల్ చేయలేము. ఆ తర్వాత ప్రపంచంలో ఎవరు మిగలరు. దాన్ని కాపాడుతామన్నారు. అన్నాను, కానీ ఇలా చూడండి, ఈ ప్రపంచంలో ఏం ఉండాలో ఏం ఉండకూడదో ప్రకృతే నిర్ణయిస్తుంది. మళ్ళీ షార్క్ రావాలని ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అందుకని దాన్ని చంపాలా? లేకపోతే అందరినీ చంపేస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి నేనే ఇన్ఛార్జ్ అన్నారు కదా, సో నా నిర్ణయమే ఫైనల్. నేను చెప్పింది చేయండి. ఐఎమ్ సారీ. సార్, ఇప్పుడు ఏం చేయాలంటారు? తను చెప్పిందే చెయ్యి. అడ్మిరల్, నేను డాక్టర్ గ్రేన్ మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గ్రేవ్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము కోఆపరేట్ చేస్తాం. మా మిషన్ల ద్వారా ఆ షార్క్ ని మేము బయటికి రప్పిస్తాం. ఆ తర్వాత మీరు దాన్ని చంపేయండి. ఇప్పటికైనా మీరు ఒప్పుకున్నందుకు సంతోషం. కమాండర్, అన్ని షిప్పుల్ని సిద్ధంగా ఉంచమని చెప్పండి. చెప్పాను సార్. సార్, సోనార్ రీడింగ్స్ ప్రకారం ఆ మెగ్లడన్ సమీపంలోనే ఉంది. డాక్టర్ గ్రే, సిద్ధంగా ఉండండి. షార్క్ దగ్గరికి వస్తోంది. మిషన్ ఆన్ చేయాలి. మా షిప్పులన్నిటితో చుట్టుముట్టి దాన్ని అటాక్ చేస్తాం. మీ మిషన్ తో అది బయటకు రాకుండా మాత్రం చూడండి. తక్కినవి మేము చూసుకుంటాం.
గ్రే ఆన్ చేయండి. అది బయటకు వెళ్ళలేకపోతుంది. అన్ని షిప్పుల్ని పొజిషన్కి వెళ్ళమనండి. రెడీ టు అటాక్. డాక్టర్ గ్రే, ఆ షార్క్ తప్పించుకోకూడదు. సార్, అది మధ్యలో ఇరుక్కోనుంది. ఫైర్! డాక్టర్ గ్రే, కదలకుండా చూడండి. అన్ని మిసైల్స్ దాని మీద పడుతున్నాయి సార్. ఇంకా గట్టిగా వేయండి. ఎందుకు ఇంత పవర్ పెట్టారు? ఇప్పుడు ఏమైందో చూసారా? డాక్టర్ గ్రే మిషన్ రిపేర్ అయిపోయింది సార్. తొందరపడి ఇంతమంది ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టాం సార్. ఆ షార్క్ ని మనం చంపలేకపోయాం. డాక్టర్, ఆఫీసర్, నాతో పాటు రండి. కంప్యూటర్ కోర్ 95% కోల్డ్. వెల్కమ్ అడ్మిరల్ జాక్సన్. షిప్ కంప్యూటర్ కోర్కి ఎందుకు తీసుకొచ్చారు? సార్, ఎందుకు ఇక్కడికి వచ్చాం? ఆఫీసర్, దయచేసి నన్ను క్షమించండి. ఓరి భగవంతుడా! ఎవరూ రాకుండా జాగ్రత్త చూసుకో. ఏం చేస్తున్నారు? అయ్యయ్యో! కంప్యూటర్ గ్యాలటరీ తాలూకా రిమోట్ ని తెరువు. మా వల్ల తెరవడం కుదరదు. అడ్మిరల్ కోడ్ 114. అందరి క్రూ మెంబర్స్ ని అరెస్ట్ చేయండి. కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్. ట్రైడెంట్ మిసైల్ ని ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. వెపన్స్ యాక్టివ్. టార్గెట్ మెగా షార్క్. ఏం చేస్తున్నారు మీరు? టార్గెట్ కన్ఫర్మ్. ఫైర్! సార్, ఫైర్! లాంచ్ సక్సెస్ఫుల్. అందరం చనిపోతాం సార్. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి నేనేమైనా చేస్తాను. కొంతమంది బతకాలంటే కొంతమంది త్యాగాలు చేయాలి. ఓ మై గాడ్! పిచ్చోడు, నాకు దీనికి సంబంధం లేదు. మనం ఇక్కడ చెడిపోదాం. ఆ శబ్దం ఏమిటో తెలుస్తుందా? జాక్సన్, నేను డేన్ మాట్లాడుతున్నాను. నీకేమైంది? చెప్పు. డేన్, నేను కమాండర్ని మాట్లాడుతున్నాను. జాక్సన్ చనిపోయారు. లైన్ దొరకలేదు మేడం. ఇక్కడ కంప్యూటర్ వర్క్ అవడం లేదు. ఇంకో 5 నిమిషాల్లో ఆ బాంబు పేలేలోపు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళిపోండి. దాన్ని కంట్రోల్ చేయలేరా? నువ్వు అనుకున్నట్టు న్యూక్లియర్ బాంబు నేను కంట్రోల్ చేయలేను. అయితే అసలు మీకేం కావాలి? కాస్త సమయం కావాలి. ఏం చేస్తున్నావు? ఆల్ రైట్,
మీకు టైమే కదా కావాలన్నారు. నేను మెగలాడాన్ ని దూరంగా తీసుకువెళ్తాను. మీరు బాంబుని స్టాప్ చేయండి. పార్కర్, నా దగ్గర ఉపాయం ఉంది. మేము ఏమీ చేయలేనంతగా జాక్సన్ సిస్టమ్స్ అన్నిటినీ బ్లాక్ చేసేశాడు. సార్, డాక్టర్ గ్రే వెళుతూ ఉన్నారు సార్. మనకి ఎక్స్ట్రా 3 మినిట్స్ లభించాయి. పార్కర్, మీ సిస్టాన్ని రీబూట్ చేయండి. ఆ తర్వాత మీరు ఏం చెప్పినా సరే ఆ మిషన్ వింటుంది. న్యూక్లియర్ బాంబు పేలడానికి కాసేపే ఉంది. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇక అంతే. నా పక్క నుండి మొదలు పెడతా. సిస్టమ్ డౌన్. సిస్టమ్ రీస్టార్టింగ్. నేనే కమాండింగ్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. అబౌట్ మిషన్. కమాండ్ ఇన్వాలిడ్. కంప్యూటర్, వెంటనే బాంబ్ ని డిటోనేట్ చేయండి. కమాండ్ యాక్సెప్టెడ్. షార్క్ మిమ్మల్ని తరుముతూ వస్తుంది. త్వరగా వెళ్ళండి. షార్క్ 2 కొండల మధ్య ఇరుక్కొనుంది. వెంటనే బాంబు వేసి అది ఎక్కడికి తప్పించుకోలేని విధంగా చేయండి. దయచేసి మీరు నా గురించి ఆలోచించకండి. వెంటనే ఆ కొండల్ని అటాక్ చేయండి. ఫైర్! షార్క్ ని మీరు ఆపేస్తారు కదా, ఇప్పుడు కొలాసిస్ ని ఎవరు ఆపేస్తారు? మెగలాడాన్ మాత్రమే మా మెషిన్. కొలాసస్ అంతా మా మెషిన్ కానే కాదు. ప్రెసిడెంట్ ని అడగకుండా కొలాసిస్ విషయంలో మేము తలదూర్చలేం. చెప్పేది వినండి, ఆయన ఆర్డర్ ఇచ్చే వరకు సమయం లేదు. నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా హెల్ప్ రాలేదు. స్పెన్సర్, స్పెన్సర్, నాకు భయంగా ఉంది. ఎందుకు అలా చెప్తున్నావు? తర్వాత ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఓకే, ఇలా రా, చూపిస్తాను. కొలాసస్ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. నేను కనిపెట్టలేకపోయాను. రష్యా మొత్తం ఇంటర్నెట్ ని మనం ఇప్పుడు హ్యాక్ చేయొచ్చు కదా? యాక్సెస్ మాత్రమే చేయగలం. కానీ 40 ఏళ్ల క్రితం ఎవరెవరిని చంపారు, ఏ ఏ రహస్యాలు దాచిపెట్టారని నేను మాత్రం ఎలా కనిపెట్టగలను చెప్పండి. బాగా ఆలోచేసావు. నువ్వు ఏదంటే మిస్ చేస్తావా? నేను ఇంకేమీ మిస్ చేయలేదు. కొలాసస్ ఎక్కడుందో నాకు తెలీదు. వాళ్ళ మాటలు అసలు నేను వినడం లేదని నన్ను ఫీల్డ్ ఏజెంట్గా వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. నాకేమీ అర్థం కాలేదు. కొలాసస్ దాని దారికి అడ్డు వచ్చిన దాన్ని దేన్నైనా సరే అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇలా నాకు చూపించు.
ఇది కాంపస్ లా ఉంది, కానీ నార్త్ సైడ్ చూపించలేదే. ఇది రెడ్ మెర్క్యూరీ ఉన్న చోటును చూపిస్తుంది. కొలాసెసా? లేదు లేదు లేదు, కొలాసస్ అటువైపు వెళ్ళింది, నేను చూశాను. అది తయారైన చోటికే వస్తుంది. అంటే అది అబ్రమో దాన్ని కనిపెట్టిన చోటికి. ఏ ప్రదేశం అది? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కమాండర్, కొలాసెస్ ఉన్న ప్రదేశం తెలిసింది. ఆ ప్రదేశం ఎలా ఉందో చూడాలి. కోఆర్డినేటర్స్ ని పంపించండి. ఆ కొండకు వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద విషయాన్ని దాచున్నారు. వాళ్ళు చేసింది కూడా కరెక్టే కదా. బ్లాక్ సీ దగ్గర ఏ జీవరాశులు లేవు. 500 అడుగులు కిందకి వెళ్ళామంటే ఏమీ ఉండదు. లైట్ గానీ ఆక్సిజన్ కానీ ఏదీ ఉండదు. సో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ తప్పైనా కూడా దాన్ని సముద్రంలోనే వదిలేసి వస్తారు. అప్పుడు ఎవరికి తెలీదు. కానీ మనం అక్కడికి వెళ్ళి తీరాలి. మీ దగ్గర సబ్మెరీన్ ఏదైనా ఉందా? ఆ, ఏంటి, మీ దగ్గర సబ్మరైన్స్ ఉన్నాయా? చాలా చిన్నది. దానికన్నా పెద్ద ప్రమాదం అక్కడ ఈత కొడుతుందో చూడండి. అవును, షార్క్ గురించి మర్చిపోయామే. దాన్ని డిస్ట్రాక్ట్ చేయాలి. కమాండర్ జాక్సన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల బ్లాక్ సీలో మనం ఏమీ చేయకూడదని ఆర్డర్స్ వచ్చాయి. ఒకవేళ ఆర్డర్స్ని మీరి మనం ఏదైనా చేసినా కూడా దానివల్ల 3వ ప్రపంచం యుద్ధం రావడానికి కూడా అవకాశాలున్నాయి. మేము హెల్ప్ చేయలేం. సారీ. మీరు తప్పుగా అనుకుంటలేదంటే మీరు ఫ్లైట్ ని యూజ్ చేస్తావా? ఓకే. హలో కొలాసస్. కొలాసస్ నన్ను ఫాలో చేస్తుంది. ఇది మంచి ప్లానేనా? మీరే చెప్పారుగా ఈ చేపను వదిలేస్తే అందరినీ అందం చేస్తుంది అని. నేను సీట్ని ఎజెక్ట్ చేయబోతున్నాను. ఓ గాడ్. ఏయ్ నువ్వులే. ఇప్పుడు ఎలా వెళ్తాడో చూడు. నీకేం కాలేదు కదా? లేదు. పదండి, అందరూ త్వరగా వెళ్దాం. అందరూ చక్కగా కూర్చోండి. నేను కూర్చోలేకపోతున్నాను. అలాగే ఉండండి. అదిగో, అదే మనం వెతుకుతున్న రీసెర్చ్ ల్యాబ్. తెలుస్తుంది. ఈ చోట్లో రేడియేషన్ ఉంది. రెడ్ మెర్క్యూరీ రేడియేషన్. ఆ సైంటిస్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరూ రాలేదు అనుకుంటాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. రేడియేషన్ మనపై చాలాసేపు పడకూడదు. త్వరగా వెళ్ళిపోవాలి. త్వరగా, అంత సమయం లేదు. గో. అవును, మనం దేనికోసం వెతుకుతున్నాం? కొలాసస్ని కంట్రోల్ చేసే ఒక చిన్న మిషన్. రిమోట్ కంట్రోల్ లా ఉంటుంది. ప్రతి బటన్కి ఒక సింబల్ ఉంటుంది. షూర్. ఆ రోజుల్లో అన్ని అన్నలాగే. సో ఒక పాత టైప్ రిమోట్ని మనం ఇప్పుడు వెతుకుతున్నాం. అది చూడడానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒంటరిగా వెళ్తే వెంటనే కనిపెట్టచ్చు.
మీకు ఏదైనా దొరకలేదా? హే, ఇటు చూడండి. థ్యాంక్ యూ. ఏమైంది? రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంది. మనం వెంటనే బయలుదేరితే మంచిది. కంట్రోల్ అన్ని కనిపెట్టొద్దా? పదండి వెళ్దాం. ఓ, ఛ, ఇది వేరా. అంతా నాశనం అయిపోయింది. త్వరగా వెళ్ళు వెళ్ళు, ఇది పగిలిపోయింది. హే, అక్కడ ఉంది చూడు. నా అనుమానం ప్రకారం అదే కంట్రోలర్ అయి ఉంటుంది. నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. త్వరగా రాగలవా? నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను చెప్తాను కదా. కింగ్ ఎక్కడుంది? వస్తూ ఉన్నాడు. అదిగో వస్తూ ఉంది. వెళ్ళొచ్చు. రిమోట్ దొరికింది. ఏంటి అలారం? మందేనా? షార్క్ అనుకుంటా. అయితే కొలాసస్ ఏమైంది? కమాన్, గో గో గో. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేను ట్రై చేస్తూనే ఉన్నాను. చూస్తుంటే నీకు కనపడడం లేదా? కాస్త జరుగు. స్క్రూ డ్రైవర్ కావాలి. అదిగో దగ్గరకు వచ్చేసింది. జాగ్రత్త. ప్లగ్ పాయింట్లోనే మనం కనెక్షన్ చేయాలి. మిస్టర్ డేన్, థ్యాంక్ యూ సో మచ్. త్వరపడకండి. డోంట్ మూవ్. జోష్వా, ఏం చేస్తున్నావు? నేను చెప్పింది ఏది మీరు అర్థం చేసుకోలేరు డాక్టర్ గ్రే. లోకాన్ని కాపాడుతున్నా. మీ ఆలోచన కంటే ఇదే పర్వాలేదు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తానో చూడండి. నీకోసమే వేచి ఉన్నా. అయితే నువ్వే బెనెటిక్ కస్టమరా? అవును, నేనే. ఇది షార్క్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడికి వచ్చేస్తుందేమో. ఏం లేదు, సముద్రాన్ని అదుపు చేస్తే ఈ లోకాన్ని అదుపు చేసినట్టు. అలాగని మా నాన్న చెప్పాడు. రా 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 రా. నువ్వు ముందు నుంచే ఇందుకోసం ప్లాన్ చేస్తున్నావు.
అయితే నువ్వేనా నా జనరేటర్ని పని చేయకుండా చేసింది? ఆ, మాతో పాటే ఉండి మమ్మల్ని మోసం చేశావు. గెలిచిందెవరు? రెడ్ మెర్క్యూరీని తీస్తానని నాకు తెలుసు. అయితే నేవీ బాధ భరించలేకపోతున్నామే, అందువల్లే. కొలాసస్ నేను ఆశించని ఓ బోనస్. ఇప్పుడు మీ వల్ల సముద్రము భూమి నా అదుపులో ఉన్నాయి. ఇంకా మమ్మల్ని ఎందుకు ప్రాణాలతో వదిలిపెట్టావు? అదెందుకంటే అలీజన్, అనవసరంగా చంపకూడదు. మీరు చావాలనుకుంటే చంపేస్తా. సరే, నాకు ముఖ్యమైన పనుంది, అందువల్ల నేను వెళ్ళి ఓ ఫోన్ చేసి వస్తా. నా పేరు జోషువా డేన్. కొంతమందికి నన్ను తెలుసు, నన్ను తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి. ఇప్పుడు మెగా షార్క్ నా అదుపులోనే ఉంది, కొలాసస్ నా అదుపులోనే ఉంది. హెడ్ క్వార్టర్స్కి కాల్ చేయి. ఈ భూమి అంతమవుతూ వస్తుంది. మీ వద్ద ఎన్నోసార్లు బ్రతిమిలాడుకున్నా, యుద్ధాలపై యుద్ధాలు చేసి మిమ్మల్ని మీరే చంపుకోవద్దని. అయితే ఇప్పుడు చూడండి, పరిస్థితి నా అదుపులో ఉంది. ఇప్పుడు నేను ఈ లోకాన్ని కాపాడబోతున్నా. భవిష్యత్తు బాగుండాలంటే గతం నశించే తీరాలి. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న నగరాలన్నీ సర్వనాశనమైపోతాయి. ఎందుకో తెలుసా? భవిష్యత్తులో మన పిల్లలకి ఓ కొత్త జీవితం కావాలంటే ఇదంతా జరిగే తీరాలి. నన్ను అభినందించండి. అందరూ నువ్వు గురించి ఏమనుకుంటారు తెలుసా? ఏ, నేను మీకు ఒక హెచ్చరిక కదా చేశాను. ఏయ్, ఒక నిమిషం ఉండు. ఎవరు మన పక్కే వస్తున్నారు? రైట్, మన పని చూపించాల్సిందే. జర్మనీ, రష్యా, యుక్రెయిన్, యుఎస్ కూడా వస్తుంది. ఇందుకేనా అందరూ ఏకమయ్యారు? కమాండర్, డాన్ నౌకని అంతం చేయడానికి అనుమతి కావాలి. సర్చ్ టాప్. రండి, ఆడుకుందాం. మన ఫ్లైట్ అన్నింటినీ విరగొట్టేసింది మేడం. మిగతా వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్పండి. ఈ జోషువా డైన్ని మనం కంట్రోల్ చేయలేకపోయాం సార్. వాడిని మొత్తంగా పతనం చేసేద్దాం సార్. డెఫ్కాన్ 3 ప్రకారం నడుచుకుందాం. డెఫ్కాన్ 3? ఆ ఒక్క మాట కోసమే మేము ఎదురు చూస్తున్నాం సార్. అయితే అన్నిటికీ ఏర్పాటు చేయండి. ఓకే సార్. స్పెన్సర్, నువ్వు చెయ్యివు. కొంచెంసేపు నువ్వు సైలెంట్గా ఉన్నావు. సరే, నేను అరవన్లే. కమాండర్ పార్కర్, మేము హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాం. డెఫ్కాన్ 3 ప్రోటోకాల్ ఆన్ చేయండి. ఓకే సార్. హిట్ ఎయిర్క్రాఫ్ట్. అంతలోనే పార్టీ అయిపోయిందా? ఆఫీసర్ ఎక్కడ? ఇక్కడ ఎవరున్నారు? ఎస్ మ్యామ్. బ్రేక్ లో ఉన్న అన్ని షిప్స్ కి ఏం చేయొద్దని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యూనికాన్ 3 ప్రకారం పాటిద్దాం. ఓకే మేడం. ఓ, పెద్ద గన్నులా? నేను సిద్ధం.
చిన్న పిల్లల్లాగా బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడేం చేస్తానో చూడండి. నాతోనే ఆడుకోవాలనుకుంటున్నారా? రెడీ గో. మీరు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నా శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలి కదా. తర్వాత నా మీద అనుగుండి వేసి నన్ను సర్వనాశనం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు, కానీ అది మీ ప్లానెట్కి ఆపద. కనుక నేను చచ్చిపోతే నా దగ్గరున్న రెడ్ మెర్క్యూరీని గాలిలో వెదజల్లి చచ్చిపోతా. ఆ తర్వాత 1000 ఏళ్ల వరకు ఈ భూమిలో ఎవరు బతికుంటారు? తర్వాత ఆటేంటి? లెట్స్ గో సార్. కమాన్ కమాన్ సార్. నో 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 నో. రిమోట్ కంట్రోల్ ఆఫ్లైన్. రిమోట్ ఇస్ ఇన్యాక్టివ్. ఏం చేసేది? నేను చూసుకుంటాను. స్పెన్సర్, నన్ను కవర్ చేయి. కమాన్ కమాన్. సిస్టమ్ ఈస్ ఆఫ్లైన్. కొలాసస్ మీ షిప్ ని టార్గెట్ చేస్తోంది. షార్కిల్ వచ్చేసేసింది. పదండి, వెళ్ళిపోతాం. జాగ్రత్త. ఏం లేదు. ఓకే. స్పెన్సర్, అక్కడ చూసావా? డెస్క్లో కూర్చొని పని చేయడమే మేలు. ప్రపంచాన్ని మనం కాపాడాం కదా. మన పోరాటానికి ఒక నిర్ణయం జరిగింది. ఎస్. హే, పద వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నావు? పద, నాకు బాగా ఆకలి అవుతుంది, ఏమైనా తినాలి. ఓకే, కానీ సీ ఫుడ్ మాత్రం వద్దు. ఏమన్నా?